మరి పార్లమెంట్లో చిదంబరం గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ కానివ్వండి, విద్యార్థి ఉద్యమం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని వారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానివ్వండి, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వారు ఎప్పటి నుంచో మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల, తెలంగాణ విద్యార్థుల పట్ల, వారికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్ ఎలాగుంటుందో అని ఒక వైబ్రెంట్ చర్చను కూడా వాళ్ళు ఎన్నోసార్లు పెట్టడం జరిగింది. అలా రాహుల్ గాంధీ గారిని కూడా మేము ముందు కలిసినప్పుడు మరి ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితుల పట్ల, తెలంగాణ విద్యార్థుల భవితవ్యం పట్ల మరి ఎలా తెలంగాణ ప్రభుత్వం ఏదన్నా నిర్వహణ చేస్తున్నారా లేదా, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారా లేదా అని అడగడం కూడా జరిగింది. అలాని ఇలా కార్యక్రమంలో కిసాన్ యాత్ర చేపడుతున్నందుకు, అలాగే మరి ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగ జేఏసీ కూడా మరి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాల్లో మరి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మరి ఇక్కడున్న సమస్యలను వారు మాట్లాడి మరి మేము కూడా నిజంగా కూడా రాహుల్ గాంధీ గారిని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడి వారందరి పార్లమెంటేరియన్లను ఒక్క దాటి మీద తీసుకొని వచ్చి తెలంగాణ బిల్ని పాస్ చేయడం జరిగింది. మరి అలాంటి నాయకులు రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డకు వచ్చి మరి తెలంగాణ విద్యార్థులతో ముఖాముఖి చేసి మరి తెలంగాణ విద్యార్థులకు ఉన్న సమస్యలు, ఎలాగైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఎలాగైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ, తెలంగాణ అనుబంధ సంఘాలను, రాజకీయేతర సంఘాలను అందరినీ తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ గారితో చర్చ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. అందుకే రాహుల్ గాంధీ గారిని సవినయంగా మేము కూడా ఆహ్వానిస్తున్నాము. ఇప్పటికే మేము తెలంగాణ నాయకులకు, తెలంగాణ కాంగ్రెస్ అధినాయకత్వానికి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. కొప్పుల రాజు గారికి కూడా ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు వస్తున్నారని మేము కూడా ఆహ్వానిస్తున్నాము. తక్షణమే మరి మాకు కూడా ఈ కార్యక్రమం గురించి తెలిస్తే రాహుల్ గాంధీ గారు ఇక్కడ రావడంతో ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తాయి. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలంగాణ విద్యార్థుల సమస్య మీద కనువిప్పు అవుతుందని మేము కోరుకుంటున్నాం.